పంచాయతీ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీ కొట్టిన అధికార కాంగ్రెస్ తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ఇదే జోరును కొనసాగిస్తూ మున్సిపల్ పోరుకు సై అంటుంది. స్కూళ్లకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. జనవరి 3వ వారం నాటికి అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లు తెలుస్తుంది. ఆ దిశగా ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పంచాయతీ పోరులో కాంగ్రెస్ దుమ్మురేపింది. అంచనాలకు మించి ఫలితాలను సాధించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. పల్లె పల్లెన 3 రంగుల జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా బలంగా వీస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. అందుకే ఇదే జోష్లో పట్నం పోరును కూడా కంప్లీట్ చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా మున్సిపల్ పోరులోనూ హిట్ కొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా స్కూళ్లకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. జనవరి 3వ వారం నాటికి అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లు తెలుస్తుంది. దాంతో అధికారులు సంబంధిత ఏర్పాట్లు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఏడాది క్రితమే అంటే జనవరిలోనే గడువు ముగిసింది. అక్కడ ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. ఇక జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముఖ్యనుంది. అదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు కొత్తగా కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పడిన వాటితో కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జీహెచ్ఎంసీతో కలిపి మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ దిశగాను సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక సాధారణంగా ఫిబ్రవరి, మార్చ్ అంటే పరీక్షల సమయం. ఫిబ్రవరి నుంచే వారి పరీక్షల సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఈలోగానే ఎన్నికలు ముగించేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే సమయంలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉంది. ప్రస్తుతం వాటిని మినహాయించి మిగిలిన వాటికి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో పడింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి 2వ వారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తుంది. ఇక పట్నం పోరును దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిధుల వరదను పారిస్తున్నారు. అభివృద్ధి విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారాయన. ఆ దిశగానే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులను సర్కార్ చేపట్టింది. దీనికోసం ఏకంగా 2,780 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వీటిని విడుదల చేశారు. ఇక ఈ నిధుల ద్వారా 2,432 పనులు చేపట్టనున్నారు. ఇవే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి 15 కోట్లు, శివార్లలోని గ్రామ పంచాయతీలను విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు 20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు 30 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేయడం గమనార్హం.
నిధులు విడుదల చేయడంతో పట్టణాలు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన రాష్ట్ర వాటా నిధులు రప్పించేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్ పనులు చకచకా సాగుతున్నాయి. అభివృద్ధి జనం కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థాయిలో పనులు ఊపందుకున్నాయి. జనవరి చివరి నాటికి ఈ పనులన్నీ కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్కు రాష్ట్రంలో అత్యంత సానుకూల వాతావరణం ఉంది. ప్రతి చోట 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది. పల్లెల్లోనే కాకుండా పట్టణంలోనూ అదే కనిపిస్తోంది. పల్లెపొరులో ఏ రేంజ్లో కాంగ్రెస్ హిట్ కొట్టిందో అదే రిజల్ట్స్ను మున్సిపల్ పోరులోనూ సాధించేందుకు హస్తం పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఇక ఈ క్రమంలోనే పట్టణంలో అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో సిటీ జనం హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. ఎన్నికలు రావడమే ఆలస్యం. కాంగ్రెస్కు జయకొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. అలా మున్సిపల్ పోరుకు ముందే హస్తం పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ శ్రేణులు ఎలాంటి అలసత్వం వహించొద్దని చెబుతున్నారు. పల్లెపోరుకు మించిన ఫలితాలను సాధించి మరోసారి 3 రంగుల జెండాను ఎగరవేయాలంటున్నారు. సీఎం రేవంత్ సూచనలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఇప్పటికే వేగం పెంచారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేసి తెలంగాణ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు.